సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్బీటబుల్ బాయ్స్. సో గైస్, మనం లాస్ట్ టైం అయితే మీరైతే లాస్ట్ వీడియో చూసి ఉంటారు కదా, మనం ప్రణవ్ వాళ్ళ హోమ్ టూర్ చేసినాం. సో కామెంట్ చేయని చెప్పిన కదా, నెక్స్ట్ హోమ్ టూర్ మనీష్ ఎవరు కామెంట్ చేయలేదు. సో అందుకే మేమైతే ఫిక్స్ అయిపోతున్నాం, ఒకరి తర్వాత ఒకటి చేద్దాం. మనీష్ ఈరోజు అయితే ఎవరు హోమ్ టూర్ చేయబోతున్నాం అంటే, సో గైస్ ఈరోజు అయితే మా హోమ్ టూర్ చేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు టెరెస్ పైన ఎందుకున్నామంటే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మంచి వస్తుందని సో వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్, మా ఇంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్కి ఇంకెవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అయితే ఈ మన బిల్డింగ్ వచ్చేసి G+2 అనమాట. అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ప్లస్ పైన 2 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అయితే మేము ఉంటాం. పైన 2 ఫ్లోర్స్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ధనుషాలు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో అఖిల్ వాళ్ళు ఉంటారు. ఒకటే రూమ్ కాదు, 2 రూమ్లు ఉంటాయి పక్క పక్కకి. అది అఖిల్ వాళ్ళ ధనుషాల హోమ్ టూర్ చేసేటప్పుడు అయితే మీకు అర్థమైపోతుంది. సో మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే సపరేట్ ఒకటే ఇల్లు అనమాట మాకు. సో ఇప్పుడు మా ఇల్లు అయితే హోమ్ టూర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే కిందికి మా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో గైస్, ఇది వచ్చేసి అఖిల్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది అఖిల్ వాళ్ళ హోమ్ టూర్ చేసేటప్పుడు అయితే మీకు మళ్ళీ ఇన్ డీటెయిల్ చూపిస్తాం. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇక్కడ ధనుష్ వాళ్ళు ఉంటారు. సో ఇది ధనుష్ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇది ధనుష్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది అలా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మనము. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్లీ ధనుష్ వాళ్ళ హోమ్ టూర్నే రావచ్చు. ఒకవేళ వస్తే ఇన్ డీటెయిల్ ఉంటుంది. సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోం. హోమ్ టూర్ పార్ట్ తీద్దామా అంటే మళ్ళీ ఫ్యాన్స్. అసలు నిజం చెప్పాలంటే బిల్డింగ్ పైన ఎందుకు వెళ్ళినామంటే, మేము వేరే షూట్ ఉండే అది తీద్దాం అనుకున్నాం. సో కొంచెం ఏదైతే మనకి మెటీరియల్స్ కావాలో మెటీరియల్స్ అయితే తక్కువ పడ్డాయి. సో అది నెక్స్ట్ డే షూట్ చేద్దాం. ఈ రోజు హోమ్ టూర్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం. సో ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఇంకా ఎవరు లేకపోతే మనం ఫ్రీగా వీడియో షూట్ చేయొచ్చు. సో ఇప్పుడు అయితే ఇంటికి తాళండి చూపియాలా, మీరు అంతా చూపి ఆల్రెడీ సగం అయిపోయింది. సో గైస్, మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఇది అయితే బయట అంతా ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదంతా ఒకటే. ఇక్కడ చూస్తే అయితే ఇది నా సైకిల్ అనమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న సైకిల్. బయట ఇంకోటి ఉంది, అదైతే అఖిల్ గారికి ఇచ్చేసిన నేను సైకిల్. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇది హాల్ అనమాట. ఇప్పుడు హాల్ అయితే ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది చూపిరా. సో ఇటు రాగానైతే ఇది ఒకటి మంచం ఉంది అనమాట. ఇక్కడ నా బుక్స్ ఉన్నాయి. సో ఇందాక రైటింగ్ వర్క్స్ ఉండే కంప్లీట్ చేసిన, ఇంకా కొంచెం ఉంది పెండింగ్. సో ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి, ఇంకా ఒక మంచం అనమాట. నైట్ నేను ఇక్కడైనా అనుకుంటా, లేకపోతే కిందైనా అనుకుంటా, ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హాల్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని అవార్డులు ఉంటాయి, ఇంకా రిలేటెడ్ అయితే అన్నీ ఉంటాయి. ఐడి కార్డ్ నేను ఎట్లుంటా చూస్తారా? ఐడి కార్డులు ఎప్పుడైనా చూడరు. శివశివాని బ్రాండ్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఉన్నాయి, అయినా నో ప్రాబ్లం. అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మొత్తం. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ మన మైక్ బాక్స్ అవన్నీ ఉంది. సో ఇదంటే మొత్తం సెల్ఫ్ అనమాట. అదే ఆగుర్రా మాట్లాడుతున్న మధ్య సిగ్గేమని మన అంటారు. సో ఈ మధ్యలో ఈ హాల్ ఎంటర్ అవ్వగానే అయితే ఇక్కడ మొత్తం సెల్ఫ్ ఉంది అనమాట. ఈ సెల్ఫ్ లో అయితే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి అనమాట. లైక్ ఫ్రూట్స్, బాటిల్స్, సోప్స్, ఇంకా క్యాప్స్, బుక్స్ అన్ని ఉన్నాయి అనమాట. సో మోస్ట్లీ సెల్ఫ్ అన్నప్పుడు ఇంకా ఇన్నే స్టోర్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే అయితే ఇది ఈ స్ట్రా ప్యాకెట్, ఇది ఎప్పుడు యూజ్ చేసి ఉంటామో మీకు తెలిసి ఉండొచ్చు. మనం లాంగ్ స్ట్రా ఛాలెంజ్ చేసినాం కదా లెమన్ జ్యూస్, అప్పుడు యూజ్ చేసిందని ఇంకా మిగిలిపోయింది. సో హాల్ లైట్ వస్తే అయితే ఇక్కడ టీవీ ఉంది. సో ఇక్కడ టీవీ అనమాట. ఈ టీవీ అయితే మేము దగ్గర 5-6 ఇయర్స్ బ్యాక్ ఉన్నాము. ఇది వచ్చేసి ఐఫాల్కాన్ టీవీ అనమాట, 65 ఇంచెస్. కింద సౌండ్ బార్ అనమాట, సౌండ్ బార్. ఇక్కడ చూస్తే ఇదకి రిలేటెడ్ ఉంది. సో ఇప్పుడు దీని వర్క్ రిలేటెడ్ అయితే చెప్పిద్దాం అంటుంది డాడీ, కాకపోతే అది టైం పట్టవచ్చు. సో ఇప్పుడైతే నార్మల్ గా ఇట్లా అడ్జస్ట్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే ఇంకా ఇవే రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. చిన్న అర్థం ఉందన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్ గైస్, బెడ్రూమ్ లోకి అయితే వచ్చేయండి. నేను పొద్దున వండుకొని ఇంకా క్లీన్ చేయలేదు. సో గైస్, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళు వండుకుంటారు, అంటే మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారు. సో అక్కడ ఉంది మొత్తం బట్టలు అనమాట.
గైస్ ఈ వీడియో తీయే ముందు నేనైతే స్పెసిఫిక్ గా ఏం చదవలే, ఎట్లుందో ఇల్లు పొద్దు నుండి సాయంత్రం దాకా ఎట్లుంటుందో అట్లా ఉంది. స్పెషల్ గా ఏం అరేంజ్మెంట్ చేయలే, ఏం చేయలే. సో ఇక్కడ వచ్చేసి మన రింగ్ లైట్ అనమాట. ఇప్పుడు మనం నైట్ టైంలో ఏదైనా వీడియో షూట్ చేస్తే మనకు లైటింగ్ పర్పస్ కావాలి కాబట్టి ఆ లైట్ కూడా అన్బాక్సింగ్ వీడియో పెట్టినాం. చూడకపోతే అయితే వెళ్ళి చూడండి, మన ఛానల్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ ఇంకా అవే ఉంటాయి మొత్తం బెడ్ కి సంబంధించిన ఐటమ్స్. ఇది కూలర్ అసలు ఏం చదవలేదు చెప్తున్నా చూడు ఎంత గలీజా వాడని చేయడానికి ఆడ. ఇక్కడ ఒక ల్యాంప్, నైట్ ల్యాంప్. ఇటు చూస్తే బట్టలు. సో గైస్ నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఉందన్నమాట, అది పియానో. నేను అదొక ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను నేను, ఎందుకంటే అది ఇప్పుడు ఓపెన్ చేయాలంటే పెద్ద రిస్క్, చాలా టైం పడుతుంది. ఏంది చెప్పాల్సిన అవసరం లేదు, అది వాష్రూమ్ అనమాట. ఇటు చూపించేసి. సో గైస్ ఇదనమాట. ఒకసారి ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లాస్ట్ కి అయితే మీరు ఒకసారి ఓవరాల్ వ్యూ చూడొచ్చు మన ఇల్లు మొత్తం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే సెకండ్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. చూపించేసాం మొత్తం. సో గైస్ ఇది కిచెన్ అన్నమాట. ఇంకా మనకి ఇలా సంబంధించింది ఏముండే అన్ని మమ్మీ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. సో రోటి గీటి అవన్నీ ఒకటి ఉంది. ఇది ఇక్కడ ప్లేట్స్, కప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక అంతే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఇక్కడ చూపిరాటు మొత్తం. ఈ కిచెన్ పేరు మీరు చూడాలనుకుంటే ఏ కాదు. సో గైస్ ఒక రోజు ఏమైందంటే మా మమ్మీ వంట చేస్తుంటే యూట్యూబ్ లో చూసి సంథింగ్ కర్రీ స్పెషల్ చేస్తుంది. అయితే నాకు ఎందుకు అప్పుడు యూట్యూబ్ ఇట్లా రాసి మంచి ఉంటదని నేను ఏం చేసిన అంటే మమ్మీ ముందు ఇట్లా రాసిన చార్పీస్ తోటి, వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ అని ఇట్లా రాసిన. జూమ్ చేయరా, అది ఇప్పుడు అది 3-4 years బ్యాక్ రాసింది అది. సో మమ్మీకి ఇట్లా కొంచెం నవ్వించేటట్టు చేద్దామని అయితే రాసిన. అది ఇప్పటిదాకా అట్లానే ఉంది. దాన్ని ఎవరు చూడవారు, ఇప్పుడు క్లీన్ చేసినా దాని జోలికి ఎవరు అట్లానే ఉంటుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోం. ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇక ఫ్రిడ్జ్ చూపించేసి అలా ఏముండదు. ఇక్కడ చూస్తే ఈ 2 sets అయితే బాస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ వాటి కోసమే ఉంటాయి, ఇంకా స్పెషల్ గా ఏముండదు. ఇక్కడ చూస్తే అయితే ఒక డైరీ ఉంటది. సో గైస్ మనం ఏదైతే కంటెంట్స్ రాయాలనుకుంటామో బ్లర్ చేస్తాను, నో టెన్షన్. సో గైస్ మనం ఏదైనా వీడియో షూట్ చేయాలంటే దాని ముందు కంటెంట్ రాసి పెట్టుకుందాం కదా. సో అన్ని కంటెంట్స్ అనమాట. మీకు క్లియర్ గా ఉండదు, ఎందుకంటే అంత ఈజీ ఎవరు కంటెంట్ అట్లా ఎక్స్ప్లోర్ చేయరు. సో నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. చలో ఏం వదులుతున్నారు టకా. సో గైస్ ఇది వచ్చేసి మన సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో గైస్ బెడ్రూమ్ లో అయితే నేను మా అన్న ఉంటాడు, అంటే స్టడీ పర్పస్ గానీ నైట్ స్లీపింగ్ కోసం అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటాడు. ఇక్కడ చూస్తే అయితే డంబుల్స్ ఉన్నాయి, ఒక 10 kgs రెండు. ఇంకోటి మీకు స్పెషల్ గా అయితే నేనుండా నా హాలే. సో గైస్ ఇది నా ఫేవరెట్ బ్యాట్ అనమాట. సో నేను కోచింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ కిట్ కొన్నా. సో ఇప్పుడు కోచింగ్ పని చేసిన కాబట్టి యూజ్ చేస్తుంది. అవన్నీ ఎందుకు గెలుపుతున్నావు, బయటకు వచ్చి చూడరాదరా నువ్వు. అక్కడ కిట్ ఉంది, క్రికెట్ కిట్, దాన్ని చూసి ఒకటే మురుస్తుండే. దాన్ని నాకు సంబంధం ఉండదు దేంతో. నువ్వు ఆ రోజు రాసుకుంటున్నావు జస్ట్ స్టడీయింగ్, రైటింగ్ కోసం, కంఫర్ట్ కోసం. సో గైస్ ఇది నేను బయటనే. సో గైస్ ఇదంతా ఇక మా అన్నకు సంబంధించింది ఉంటది, అయిన టేబులే. ఇక్కడ చూస్తే ఒక అల్మారా ఉంది. అల్మారా అయితే మొత్తం మా మమ్మీ డాడీ వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి. సో మా డాడీ యూజ్ చేస్తాడు ఆఫీస్ కోసం వైట్ షర్ట్స్ అవన్నీ, ల్యాప్టాప్ ఇంకా అవన్నీ ఉంటాయి అందులో. పైన చూస్తే ఇంకా ఓల్డ్ ఐటమ్స్ స్టోరింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే అయితే కొన్ని స్టేషనరీ సంబంధించినవి అయితే ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఒక 2-3, ఇంకా బుక్స్, ఓల్డ్ ఐటమ్స్. ఏం బాల్? ఫుట్బాల్ కింద ఉంది, మంచం కింద. సో గైస్ ఇటు చూస్తే ఒక అల్మారా ఉంది, ఇటు చూస్తే ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా డ్రెస్, ఇటు ఒక వాష్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్ లో ఒక వాష్రూమ్, ఇది ఇందులో ఒక వాష్రూమ్. ఇటు చూస్తే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ మురిసిపోతాడు. సో గైస్ ఇది వచ్చేసి ఇంకా డ్రెస్ అవే రిలేటెడ్ ఉంటాయి. సో నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయలే, ఈ వీడియో తీయ ముందు ఎట్లుందో అట్లా తీస్తున్నాం. మీరు చూస్తూనే ఉండొచ్చు కదా, మొత్తం అరేంజ్మెంట్స్ లేకుండా చిందరవందర ఎక్కడ అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. సో ఒకసారి మొత్తం ఓవరాల్ వ్యూ ఇవే అంతే. ఇంకా ఇది మెయిన్ హాల్ అనమాట. హాల్ ప్లస్ ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో అంతే, ఇంకా రిలేటెడ్ ఐటమ్స్ చిన్న చిన్న ఉంటాయి. సో గైస్ ఇప్పుడు మీరంతా అన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూసారు కదా, ఒకసారి బయటికి ఎంచి మళ్ళీ అంటే మొత్తం గేట్ బయట నుండి మొత్తం ఒక ఓవరాల్ వ్యూ అయితే చూసేసుకోండి. సో గైస్ మీకు మెయిన్ ఒకటి చూపించడం మర్చిపోయినా నేను. మా ఇంట్లోకి వస్తే ఫస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఈ లైటింగ్ అనమాట. ఒకసారి చూడండి మొత్తం చూపి.
సో గైస్ ఇది వచ్చేసి మా మొత్తం అంటే పాల్ సీలింగ్ లైటింగ్ అన్నమాట. సో స్టార్టింగ్ అన్ని రూమ్ లకు ఉంటాయి, ఇందులో నార్మల్ గానే ఉంటాయి. సో ఈ లైటింగ్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ఇంకా టీవీ ఒకటి. సో ఇంట్లోకి ఎవరైనా వస్తే అంటే స్పెషల్ గా ఉండాలని ఆ టీవీ కూడా ఒక 5 years బ్యాక్ ఉన్నది. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇంకా ఇప్పుడు మొత్తం బయట నుండి అయితే ఒక ఓవరాల్ వ్యూ అయితే చూసేసుకోండి. సో గైస్ చూసి కదా ఇది మన ఇల్లు ఓవరాల్ వ్యూ అన్నమాట. మీరు చాలా వీడియోస్ లో చూడొచ్చు. ఇప్పుడు అరే లైట్స్ ఆఫ్ చేయండి. సో ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ లో చూడొచ్చు కదా, లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇది కాదు లోపల. సో మనం ఓటీజీ అన్బాక్సింగ్ అవన్నీ వీడియోస్ చాలా వరకు తీసినాం కదా, ఇవి ఇక్కడే కూర్చొని తీసినాము. నెక్స్ట్ మన ధనుషాల పైన సాల్ట్ మ్యాగీ ప్రాంక్ చేసినాం కదా, అది వచ్చి ఇక్కడ తీసినాము. నెక్స్ట్ మన కలర్ కార్డ్స్ ఫ్లిప్పింగ్ ఛాలెంజ్ ఉంది కదా, అది వచ్చేసి ఆ లోపల తీసినాం ఇందాక ఆ రూమ్ లో. సో అంతే గైస్, మోస్ట్లీ మేము తీసే వీడియోస్ ఏదన్నా మా ఇంట్లోనే ఉంటుంది, లేకపోతే ధనుషాల ఇంట్లో ఉంటుంది, లేకపోతే పక్కన బాల్కనీ అంటే ధనుషాల ఇంటి దగ్గర, అది వాళ్ళ హోమ్ టూర్ చేసేటప్పుడు అయితే మీరు చూడొచ్చు. సో సో గైస్ ఇది అంతే. ఇంకా మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ డీటెయిల్ అయితే మీరు మొత్తం చూసి ఉంటారు. ఇంకా మేము షూట్ చేసే ప్లేసెస్ కూడా అయితే మీకు చెప్పినాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో మా హోమ్ టూర్. అంటే ఎలా నచ్చింది మొత్తం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకెవరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎవరు హోమ్ టూర్ చేద్దామో కామెంట్ చేయండి. సో త్వరలోనే కొత్త హోమ్ టూర్ సిరీస్ లో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బై బై.